భూముల రికార్డులో నెలకొన్న సమస్యను పరిష్కరించాల్సిన రెవెన్యూ కార్యాలయంలోనే డబ్బులు డిమాండ్ చేస్తున్న వైనం. భూముల రికార్డుల్లో నెలకొన్న సమస్యను పరిష్కరించాల్సిన రెవెన్యూ కార్యాలయంలోనే డబ్బులు డిమాండ్ చేశారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. పట్టా భూముల రికార్డులను సరిచేయించుకునేందుకు కార్యాలయాన్ని ఆశ్రయించినా తమ వద్ద ₹1,00,000 డిమాండ్ చేశారని, చివరకు 60,000 ఇచ్చామని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి గ్రామానికి చెందిన 12 మంది రైతులు ఆరోపిస్తున్నారు. నగదు ఇచ్చి 2 నెలలు గడుస్తున్న సమస్య మాత్రం పరిష్కారం కాలేదని వారు వాపోతున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నత అధికారులు సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను తేల్చాలని బాధిత రైతులు కోరుతున్నారు. తుమ్మిడిహెట్టి గ్రామానికి చెందిన 12 మంది రైతులకు చింతలమానేపల్లి మండలం రన్వెల్లి పరిధిలోని సర్వే నెంబర్ 83లో పట్టా భూములు ఉన్నాయని తెలిపారు. సుమారు 40 ఏళ్లుగా ఆ భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని పేర్కొన్నారు. వ్యవసాయమే తమ కుటుంబాలకు ప్రధాన ఆధారమని, ఏటా పంటలు పండించుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నామన్నారు. అయితే భూములకు సంబంధించిన రెవెన్యూ రికార్డుల్లో సమస్య తలెత్తడంతో బ్యాంకుల నుండి పంట రుణాలు పొందలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామం మండల కౌటాల రన్నవెల్లి శివారు మానేపల్లి మండలు 83 సర్వే నంబర్లో గల నాకు 4 ఎకరాల భూమి ఉంది. ఆ భూమి మేము 40 సంవత్సరాల నుంచి కాసు చేస్తున్నాము. మాకు పట్ట కూడా ఉంది. బ్యాంకులో లోన్ ఇవ్వటం లేదు. ఇదేంది ఈ సంవత్సరం కొత్తగా మాకు లోన్ ఇస్తలేరు అని మేము బ్యాంక్ మేనేజర్ని అడగగా బ్యాంక్ మేనేజర్ ఏమన్నారంటే మీరు ఛార్జ్ క్రియేట్ అవుతుంది, క్రియేట్లో పడ్డది, గవర్నమెంట్ ల్యాండ్ కిందకి పడ్డది, మీరు పోయి మీ సేవలో అప్లికేషన్ పెట్టుకోండి. తర్వాత మేము పోయి మీ సేవలో అప్లికేషన్ పెట్టడం జరిగింది. సేవలో అప్లికేషన్ పెట్టి తర్వాత ఎంఆర్ఓ గారిని కలిసి రికార్డ్ అసిస్టెంట్ గారికి అప్లికేషన్ ఇవ్వాలి ఎంఆర్ఓ గారు చెప్పిన తర్వాత మీరు ఏదో పర్సనల్గా మాట్లాడాలండి అని అంటే మేము పోయి మాట్లాడిన తర్వాత లేదు కంపల్సరీ ₹1,00,000 అయితే నీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది, లేకుంటే ఇది కాదు మీ గవర్నమెంట్ కింద పడ్డది అని అంటే లాస్ట్కి ఒప్పందం 60,000 కుదిరింది. 60,000 రావుల ప్రకాశ్ మన 12 మంది రైతులకు రికార్డ్ అసిస్టెంట్ గారు ₹60,000 వాళ్ళకి ఇచ్చేసినాం. ఇచ్చిన తర్వాత 2 నెలలు అవుతుంది. మరి మీరు ఎందుకు చేస్తలేరు, మాకు బ్యాంకులో వడ్డీ పడుతుంది కదా, మరి ఎందుకు పని చేసి పెడతలేరు అని అంటే అతను రివర్స్ అయ్యి పోయి పోలీస్ స్టేషన్లో మళ్ళీ కేసు పెట్టడం జరిగింది. నా మీదనే కేసు పెట్టి ఎఫ్ఐఆర్ బుక్ చేయించాడు. తర్వాత మేము ఇప్పుడు ఏమన్నా అడగడానికి పోతే మాకు సంబంధం లేదు, అది అయ్యేటప్పుడు అవుతుంది, అది కలెక్టర్ పరిధిలో ఉంది, మా పరిధిలో లేదని డబ్బులు కూడా రిటర్న్ ఇస్తలేడు, మా పని కూడా చేసి పెడతలేడు. 2 నెలల నుంచి